సంగారెడ్డి జిల్లా బీరంగూడ ముతూట్ ఫైనాన్స్ లో భారీ దోపిడీ జరిగింది. 10 కోట్ల విలువైన నగదును దోచుకెళ్లారు. దోపిడీ ఘటనపై ముతూట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఉదయం బ్రాంచ్ తెరవగానే ఆర్బీఐ నుంచి వచ్చామని చెప్పి లోపలికి చొరబడ్డ దుండగులు సిబ్బందిని గన్నులతో బెదిరించి లాకర్లలో బంగారం అపహరించారు. మొత్తం 7 దుండగులు వచ్చారని, వారిలో 5 మాత్రమే లోపలికి వచ్చారని ముతూట్ సిబ్బంది చెబుతున్నారు. ఎంతమంది వచ్చారు? 5 వచ్చారు. ఎట్లా వచ్చారు వాళ్ళు? ముతూట్ ఫైనాన్స్ లో దోపిడీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ లైవ్ లో అందిస్తారు. కమల్, ఓవర్ టు యు. సంతోష్, ప్రస్తుతం ఎక్కడైతే దోపిడీ జరిగిందో ముతూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అక్కడ ఉన్నాము మనము. ఇది ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో జరిగింది. దాదాపు 46 కేజీల బంగారం చోరీకి గురైనట్లుగా కూడా పోలీసులకు బ్యాంకు సిబ్బంది సమాచారం ఇచ్చారు. 5 నిందితులు వచ్చారు. మొదట ఒక దొంగను రికవరీకి బ్యాంకుకు తీసుకొచ్చినట్టుగా పరిచయం చేసుకుని తాము పోలీసు అధికారులము రికవరీ కోసం వచ్చాము, దొంగ ఇందులో బంగారాన్ని జమ చేశాడు, ఆ బంగారం చూపించాలంటూ కూడా సిబ్బందికి చెప్పారు. ఆ తర్వాత బంగారాన్ని చూపిస్తున్న సమయంలో ఒక్కసారిగా వెపన్ తీసి బ్యాంకు సిబ్బందిపై దాడికి ప్రయత్నం చేశారని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులో తేలుతోంది. మొత్తానికి ప్రాథమికంగా పోలీసులు కొన్ని ఆధారాలను ఇప్పటికే సేకరించారు. ఏవైతే దొంగలు పారిపోయినటువంటి సమయంలో దారిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల విజువల్స్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఇది అంతర్రాష్ట్ర ముఠా పనిగా కూడా పోలీసులు గుర్తించారు. ఒక సర్దార్జీతో పాటు మరికొంతమంది ఉండడం, గతంలో జరిగినటువంటి నేరాలను చూసి ఆ నేరగాళ్లకు సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా సైబరాబాద్ కమిషనర్ ప్రస్తుతానికి ఇందులో నిందితుల ఫోటోలను బ్యాంకు సిబ్బందికి చూపించి గుర్తించే పనిలో ఉన్నారు. మరోవైపు బంగారం చోరీకి గురైందన్నటువంటి వార్త తెలిసిన వెంటనే ఖాతాదారులు ఆందోళనకు గురవుతూ బ్యాంకు దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా బంగారానికి గ్యారంటీ ఎవరంటూ కూడా కొద్దిసేపటి క్రితమే బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ ఎటువంటి డోకా లేదు, తాము బంగారానికి సంబంధించి పూర్తి ఆధారాలు చూసిన తర్వాత ఎవరి బంగారాన్ని వాళ్ళకి అప్పగిస్తామని చెప్తున్నారు. ఈ ప్రస్తుతం అంతా మాట్లాడడానికి కొంతమంది ఖాతాదారులు కూడా ఉన్నారు. చెప్పండి, బ్యాంకులో దొంగతనం జరిగింది కదా, అంటే మీరు ఏమనుకుంటారు? మీ ఎంత బంగారం ఉంది ఇందులో? నాది ఇంచుమించు 4 లక్షల దాకా ఉన్నది అమౌంట్. గోల్డ్ వచ్చేసి ఒక 40 తులాల దాకా ఉన్నది నాది గోల్డ్. నాకు ఇప్పుడు ఇంతకుముందు తెలిసింది, ఆల్రెడీ ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళి ఇంతకుముందు డిశ్చార్జ్ అయ్యాను. ఇక్కడ దెబ్బ తగ్గిన ఇప్పుడు ఇంతకుముందు తెలియగానే ఆ కార్లో ఆగంలో స్లిప్పులు తీసుకొని వచ్చాను ఇక్కడ అని చెప్పేసి అన్నసరికి స్టన్ అయిపోయి ఇక అది ఉన్నాను. ఏమంటున్నారండి బ్యాంకు సిబ్బందితో మీరు మాట్లాడడం జరిగింది అని అంటున్నాడు, కానీ మరి ఎంతవరకు పనిచేస్తుంది అని చెప్పేసి ఇంతకుముందు జరిగింది కూడా దానికి వాళ్ళకి ఎంత ఇచ్చారో ఏం లేక తెలియదు. తెలిసిన నుంచి మాకు కూడా ఆయన కరెక్ట్గా క్లారిటీ చెప్పట్లేదు, మేనేజర్ ఇట్లా కరెక్ట్గా క్లారిటీ అనేది ఏమీ చెప్పట్లేదు. ఈ పోలీస్ వాళ్ళు ఏమో ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు అదేది మనకు తెలియదు. మీకు సంబంధించినటువంటి రసీదులు అవన్నీ కూడా చూపెట్టారు. చూపించాను, మళ్ళీ తీసుకుపోయాడు, కాల్ కూడా పెట్టాను. ఇప్పుడు ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి, అవన్నీ కాగితాలకి ఇట్లా ఉన్నాయి అవన్నీ. ఇది మొత్తానికి ఖాతాదారులు కూడా ఎవరైతే లోన్ తీసుకున్నారో, బంగారం పెట్టి లోన్ తీసుకున్నటువంటి ఖాతాదారులందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇంత పెద్ద దోపిడీ పట్టపగలు జరగడం కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ పోలీసులకు కొంత బ్యాంకు సిబ్బంది పాత్రపై కూడా అనుమానాలు లేకపోలేదు. ఇప్పటికీ అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ గతంలో కూడా ఈ బ్యాంకులో ఒకసారి చోరీ అటెంప్ట్ అవడం, మరోవైపు ఇప్పుడు తాజాగా 5 ఒక్కసారిగా ఈ బ్యాంకుపై దాడి చేసి 46 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లడం, ఇదంతా కూడా పక్కా రెక్కి నిర్వహించిన తర్వాతే ఈ దోపిడీ జరిగిందని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నప్పటికీ ఎవరైనా బ్యాంకు సిబ్బంది పాత్ర ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఎవరైనా బ్యాంకు సిబ్బంది నిందితులకు సమాచారం ఇచ్చారా దీనికి సంబంధించి. మరోవైపు ఈ నోట్ల రద్దు తర్వాత భారీగా బంగారం కొనుగోళ్లు పెరగడం, ఎవరైనా ఇందులో పెద్ద మొత్తంలో బంగారం డిపాజిట్ చేసి ఉంటారా, ఆ కోణంలో ఈ దోపిడీకి సంబంధించినటువంటి జరిగిందా అన్నది కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తానికి సీసీ కెమెరాలో నిందితుల విజువల్స్, ఏవైతే నిందితులు పారిపోయారో ఆ దారిలో సీసీ కెమెరా విజువల్స్ కనుక పోలీసులకు చిక్కితే, నిందితులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు చిక్కితే కానీ, దోపిడీ ఘటనకు సంబంధించినటువంటి క్లూసు సేకరిస్తే కానీ ఈ దోపిడీ వెనుక దాగి ఉన్నటువంటి నిజాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ పోలీసులు కొద్దిసేపటి క్రితం ఇన్స్పెక్టర్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇది ఖచ్చితంగా అంతర్రాష్ట్ర ముఠాల పనే అని చెప్పి కూడా అనుమానం వ్యక్తం చేశారు. బ్యాంకు సిబ్బంది పాత్రకు సంబంధించి అడిగిన సందర్భంలో కూడా బ్యాంకు సిబ్బంది పాత్ర ఉందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సింది, ఇంకా స్పష్టత రాలేదు అంటూ కూడా చెప్పారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది. సైబరాబాద్ కమిషనర్తో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అనేక పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు
దాదాపు 12 కోట్ల విలువైనటువంటి ఈ బంగారం చోరీ జరిగిందని చెప్పి కూడా గుర్తించారు. రెడ్ కలర్ స్కార్పియో కారులో వచ్చినటువంటి నిందితులు ఎటువైపు పారిపోయారన్నది కూడా సైబరాబాద్ సిపి సందీప్ షాండిల్యా పూర్తి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. దోపిడీ జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే అటు సైబరాబాద్ కమిషనర్తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల సిబ్బంది కూడా నిందితుల కోసం గాలిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా రహదారులన్నింటినీ కూడా నాకాబందీ నిర్వహిస్తూ దారిలో వచ్చిపోయే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ఇటు ఔటర్ రింగ్ రోడ్ వైపు కనుక పారిపోతే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా రెడ్ కలర్ స్కార్పియో కారును గుర్తించే పనిలో ఉన్నారు. ఒకవేళ కారు గుర్తిస్తే, కారు నెంబర్ చిక్కితే ఆ నిందితులు ఎటువైపు పారిపోయారు అన్నది కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి పోలీసులు కొన్ని ప్రాథమిక ఆధారాలు గుర్తించారు. నిందితుల వేటలో ఉన్నారని చెప్పొచ్చు. సంతోష్. థ్యాంక్ యూ కమల్.